గురుగారు పరమాత్మని చేరుకోని ఏం చేస్తాం? పరమాత్మలోనే ఏమైనా లీనం అయిపోతామా సినిమాల్లో చూపించేటట్లు? అదే ప్రశ్న ప్రభు. పరమాత్మలో లీనం కావటం కానీ, పరమాత్మని చేరుకోవటం కానీ, పరమాత్మ సాక్షాత్కారం కానీ ఇవన్నీ నిజం కాదు. ఏదో రకంగా మనం అర్థం చేసుకోవటానికి పసిపిల్లలకి చెప్పినట్టు చెప్పటమే. నిజం ఏంటంటే నేను పరమాత్మను తెలుసుకొని పరమాత్మగా ఉండటం ఒక్కటే అది మోక్షం. అదే పరమాత్మతో ఐక్యం. అది తప్ప ఇంకేమీ లేదు. పరమాత్మని చేరుకోవటం అంటే పరమాత్మ నీకంటే వేరుగా ఉండాల. పరమాత్మ నీకంటే వేరుగా ఉంటే ఆయన పరిమితుడై ఉండాల. పరిమితుడై ఉంటే నశించిపోయేవాడు కావాలా. నశించిపోయేవాడైతే పరమాత్మ కాదు. కాబట్టి పరమాత్మని చేరుకోవటం అనే మాట అసలు లేనే లేదు. ఇక పరమాత్మతో ఐక్యం కావటం అంటే అప్పుడు రెండు రకాలైనటువంటి రెండు ఐక్యమయ్యేది. జీవుడు దేవుడు ఇద్దరు ఉండాలిగా, లేరు. కాబట్టి పరమాత్మతో ఐక్యం కావటం లేదు. ఇప్పుడు ఒక తాడు పడి ఉంది, దాన్ని పాము అని భ్రమపడ్డాం. ఆ పాము నేను ఎట్టగానే సరే తాడుతో ఐక్యం కావాలనుకుంది. ఏం కావాలి అప్పుడు? తాడుతో ఐక్యం కావాలంటే పాము వెలుగు వస్తే సరిపోద్ది, అంతే కదా. వెలుగు వస్తే పాము కనపడుద్దా? పాము కనపడదు. ఏముంటుంది? తాడే ఉంటుంది. అలాగనే మనం గనక జ్ఞానాన్ని పొందితే, అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే, నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే మనం పరమాత్మ. అదే పరమాత్మ సాక్షాత్కారం, అదే మోక్షం. మరి ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటున్నాంగా, నేను పరమాత్మను తెలుసుకుంటున్నాంగా, కానీ పరమాత్మగా ఉండటం లేదే. పరమాత్మగా ఉంటున్నావా? అది ఆలోచించుకోవాలి. పరమాత్మగా ఉండటానికి ప్రయత్నం చేయండి, అంతే. అది మోక్షం.